మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. తల్లి మీరు బస్సులో టికెట్ తీసుకుంటున్నా? ఏమా బస్సు టికెట్ తీసుకుంటున్నా? తీసుకుంటలేరంటున్నారు, సంతోషం. అదేవిధంగా ఎవరికైనా పేదలకు వైద్యపరంగా ఇబ్బంది అయితే డబ్బులు లేక ఆ కుటుంబంలో వచ్చినట్టు ఆ జబ్బు వచ్చిన వారు మరణించకుండా ఉండాలని, లేదా పేదవాళ్ళైతే అప్పుల నుంచి ఆ జబ్బు నయం చేసుకునే అవకాశం రాకుండా అప్పులప్పలు చేయకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షలు అన్నాడు, 5 లక్షలు అయితే మనం 10 లక్షలు చేస్తామన్నాం. అది కూడా మనం 10 లక్షల ఆరోగ్యశ్రీని కూడా అమలు చేసుకున్నాం అన్నమాట. రాబో రోజుల్లో కూడా వీలైనంత తొందరగా మనం 100 రోజుల్లో మిగతా హామీల్ని పూర్తి చేసుకుంటాం. అందులో ఏమాత్రం కూడా అనుమానాలు పెట్టుకోకూడదనే మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఈరోజు అసెంబ్లీలో శ్వేత పత్రాన్ని కూడా విడుదల చేసినాం. మనం ఎన్నికలప్పుడు అన్నాం 4 లక్షల పైచీలకు అప్పు చేసింది, ఒక్కొక్క రూపాయి 1,30,000 అప్పు ఉంది, ప్రభుత్వాన్ని దించాలి అని మార్చాలని చెప్పాను ఎన్నికలప్పుడు. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చినాక చూస్తే 6,71,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. తల్లి అంటున్నా 6,70,000 కోట్లు. ఏం చేసింది? డబుల్ బెడ్రూమ్ కట్టేయలే, పేదలకు ఉపయోగపడే కార్యక్రమం చేయలేదు. దానికే ప్రజలకు ఈ విషయాలను విడమర్చి చెప్పి, అయినా ఇంత కష్టాలున్నా మనం చెప్పిన అమలు చేస్తూ ముందుకు పోదామనేటువంటి మాట ఇచ్చేటువంటి కార్యక్రమం బాగానే ప్రజలకు చెప్పడం జరిగిందని మాట చెప్తూ ఈ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఈ ఎన్నికల్లో నేను నిలబడ్డప్పుడు నేనే పోటీ చేస్తున్నానటువంటి భావనను ఇక్కడ ప్రతి ఒక్కరూ తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ఓటును అడిగినటువంటి తీరును, మీరు పడ్డటువంటి కష్టాన్ని నేను కళ్ళతో చూసిన వాడిగా మీ అందరి రుణం కూడా భవిష్యత్తులో తీర్చుకుంటాననే మాట సందర్భంగా తెలియజేస్తూ, కష్టపడ్డవారు నా మదిలో ఉన్నారు, నా గుండెల్లో ఉన్నారు. ఆనాడన్నా వాళ్ళ దగ్గర నుండి డబ్బు నా దగ్గర లేకపోవచ్చు, కానీ మీ అందరి మనసులు గెలిచే ప్రేమ ఆప్యాయత ఈ గుండెకు ఉంది. తప్పనిసరిగా మీ మనసులు గెలుచుకుంటాను మాటిచ్చిన, అదే విధంగా ఉంటా మీ మధ్యలో ఉన్న మాట సందర్భంగా సిరికొండ ధన్యవాద ర్యాలీ సభ సందర్భంగా మీకు మాటిస్తూ, మీ బిడ్డగా ఉంటాను మాటిచ్చిన, ఇప్పుడు చెప్తున్నా అదే విధంగా ఉంటా మీకు మీరు అయ్యో ఎమ్మెల్యే అని చెప్పని వేరే అనుకోకుండా గతంలో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉండాలని కూడా మీ అందరు కూడా కోరుతా ఉన్నా. అన్న వాళ్ళు అన్న, తమ్ముడు అన్నవాళ్ళు తమ్ముడు, కాక అన్నవాళ్ళు కాక అనవలసిందిగా కోరుతున్నా. ఎందుకు చెప్తున్నంటే, నేను ఆ రోజే చెప్పిన, మన పల్లెటూరులో పుట్టి పెరిగిన వారిగా మనకు ఉన్నటువంటి వరుసలతోటి కులాలకు మతాలకు అతీతంగా గ్రామాల్లో పెరిగిన వాళ్ళంగా ఇప్పటి వరకు మీరు ఏ పదంతో పిలిచిందో అదే పదంతో పిలవాలని, మీకు కూడా అదే పదంతో మిమ్మల్ని పిలుస్తూ మీ ప్రేమను జయిస్తానే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాట ఇచ్చినాం 6 గ్యారెంటీలు అమలు చేస్తామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.